హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో ఎవరైతే కాంపిటేటివ్ ఫీల్డ్‌కి ప్రిపేర్ అవుతుంటారో వాళ్ళకి మాక్ టెస్ట్‌లు అనేవి ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయో ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను. చాలా మంది ప్రిపరేషన్ చేస్తూ ఉంటారు కదా! ప్రిపరేషన్ అయ్యేటప్పుడు మాక్ టెస్ట్‌లు గానీ, ఎగ్జామ్స్ గానీ ఏవి రాయరు. ఎందుకంటే చాలా మందికి భయమేస్తుంది ఎగ్జామ్ రాస్తే. ఏం భయమేస్తుందంటే మనకి ఎన్ని మార్క్స్ వస్తాయో, ఏమన్నా అనుకుంటారేమో, ఎగ్జామ్ ఎందుకు డైరెక్ట్‌గా ఎళ్లి రాద్దాం అట్ట అనుకుంటారు. కానీ మాక్ టెస్ట్ రాయడం వల్ల యూజ్ ఏందో చెప్తాను ఫస్టు. మీరు ఎన్ని మాక్ టెస్టులు రాస్తారో మీకు అంత ఎగ్జామ్ ఫియర్ అయితే పోతుంది. మీరు మాక్ టెస్టులు రాయకుండా డైరెక్ట్ ఎగ్జామ్ రాద్దాం అనుకుంటే మాత్రం ఒక్కసారిగా అక్కడ టెన్షన్ ఫీల్ అయిపోయి అసలు మీకు వచ్చిన బిట్స్ కూడా సరిగ్గా పెట్టలేరు. మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా కానీ, ఆర్‌పీఎఫ్ కానీ, ఎస్ఐ కానీ, పీసీ కానీ, జీడీ కానీ, మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా నియర్లీ ఒక 100-120 మాక్ టెస్టులన్నా ఆ ఎగ్జామ్‌కి సంబంధించి రాసేసి మీరు మెయిన్ ఎగ్జామ్‌కి వెళ్ళాలి. ఎందుకు చెప్తున్నా అంటే మీకు మాక్ టెస్టులు రాయనోళ్ళకి ఆల్మోస్ట్ 15-20 మార్క్స్ అయితే డిఫరెన్స్ ఉంటాయి. మీరు ప్రిపరేషన్ ఇద్దరు ఒక సమానంగా చేసినా కూడా మీరు మాక్ టెస్ట్ రాసే వాళ్ళకి, మాక్ టెస్ట్ రాయని వాళ్ళకి డిఫరెన్స్ అయితే మార్క్స్ చాలా డిఫరెన్స్ ఉంటాయి. మీరు ఖచ్చితంగా అయితే మాక్ టెస్టులు రాయండి. నేనైతే కొన్ని ఇన్స్టిట్యూట్స్ అయితే మాక్ టెస్టులు ప్రిఫర్ చేస్తాను. నేను కూడా ఆ ఇన్స్టిట్యూట్ మాక్ టెస్టులు తీసుకున్నాను. మాక్ టెస్టులు రాయడం అంటే ఏదో రాసేయడం కాదు. మీరు మాక్ టెస్ట్ రాశారంటే ఆ తర్వాత ఆ మాక్ టెస్ట్ మొత్తం పేపర్ మొత్తం మీరు అనలైజ్ చేయాలి ఖచ్చితంగా. ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు మాక్ టెస్ట్‌లో హిస్టరీ క్వెషన్స్ వచ్చాయనుకో, హిస్టరీ క్వెషన్స్‌లో 1857 రివాల్ట్ గురించి సంథింగ్ క్వెషన్ వచ్చింది మీకు మాక్ టెస్ట్‌లో. మీరు ఏం చేయాలంటే ఆ క్వెషన్ అనలైజ్ చేసేటప్పుడు 1857 రివోల్ట్ మొత్తం ఒకసారి చూసుకోవాలి రివిజన్ లాగా. క్విక్ రివిజన్ లాగా ఒకసారి చూసుకున్నారంటే మీకు అక్కడ సబ్జెక్ట్ కవర్ అయిపోతుంది. అట్లా ఈ పాలిటీ అనుకో, ఫండమెంటల్ రైట్స్ కానీ, డీపీఎస్పీ కానీ ఏదో క్వెషన్ వచ్చి ఉంటుంది కదా! ఆ క్వెషన్ వచ్చినప్పుడు మీరేం చేయాలంటే ఆ క్వెషన్ చూసుకొని తర్వాత వెంటనే మీ బుక్ తీసుకొని ఫండమెంటల్ రైట్స్ మొత్తం ఒకసారి క్విక్ రివిజన్ లాగా చూసుకోవాలి. అట్లా మీరు ఎవ్రీ వీక్ మీరు ఇప్పుడు ప్రిపరేషన్ చేస్తుంటారు కదా! 6 డేస్ ఎవ్రీ వీక్ 7 డేస్ ఉంటాయి. 6 డేస్ మీరు కంటిన్యూగా మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. కంటిన్యూగా 6 డేస్ మీ సిలబస్ అంతా చదువుకోండి. సండే మాత్రం మీరు ఖచ్చితంగా ఆ ఎగ్జామ్కి సంబంధించి మాక్ టెస్ట్ రాయండి. ఖచ్చితంగా మాక్ టెస్ట్ అయితే రాయాలి. సండే మొత్తం ఏం చేస్తారంటే ఆ మాక్ టెస్ట్ రాసేసి ఆ మాక్ టెస్ట్ మొత్తం మీరు అనలైజ్ చేయాలి. ఆ మాక్ టెస్ట్ క్వెషన్స్ అన్నీ మీరు ఎన్ని క్వెషన్స్ రాస్తారు, 100 అయితే 100, 200 అయితే 200 ఆ క్వెషన్స్ అంతా మీరు చూసుకోవాలి. ఎక్స్‌ప్లనేషన్ చూసుకోవాలి. మీరు మాక్ టెస్టులు తీసుకునేటప్పుడు కూడా ఏ ఇన్స్టిట్యూట్ అయితే మాక్ టెస్ట్ కండక్ట్ చేసి ఆ మాక్ టెస్ట్‌కి ఎక్స్‌ప్లనేషన్ కూడా ఇస్తుందో ఆ ఇన్స్టిట్యూట్ మాక్ టెస్ట్‌లే మీరు తీసుకోండి. చాలామంది మాక్ టెస్ట్ పెట్టేస్తారు, మళ్ళీ ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇయ్యరు. మీరైతే ఏ ఇన్స్టిట్యూట్ మాక్ టెస్టులు తీసుకున్నా కానీ ఎక్స్‌ప్లనేషన్ ఏ ఇన్స్టిట్యూట్ ఇస్తుందో ఆ మాక్ టెస్టులు తీసుకోండి. మాక్ టెస్టులు మాత్రం చాలా యూజ్ అవుతాయి. చాలామంది ఈ ఒక గిల్ట్ ఫీలింగ్‌లో ఉంటారు. భయమేస్తుంది అంటే మాకు కూడా స్టార్టింగ్ స్టేజ్‌లో ఇట్లే ఉండేది. ఎగ్జామ్ రాస్తే తక్కువ మార్క్స్ వస్తాయేమో, ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో అవన్నీ మీరు వదిలేయండి. మీరు ఆన్లైన్ ఎగ్జామ్స్ రాసుకోండి లేకుంటే. ఆన్లైన్ ఎగ్జామ్స్ ఏందంటే ఆన్లైన్‌కి, ఆఫ్లైన్‌కి ఇంకో విషయం ఏందంటే చాలామంది ఆన్లైన్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు కదా! వాళ్ళకి మెయిన్ ఎగ్జామ్ ఇప్పుడు ఫర్ సపోజ్ నాకు ఎస్ఐ వచ్చి ఆఫ్లైన్ ఎగ్జాము. కానీ నేను ఒక 120-150 ఎగ్జామ్స్ రాశాను ఇన్స్టిట్యూట్‌లో. నేను అన్నీ ఆన్లైనే రాశాను. నాకు మెయిన్ ప్రాబ్లమ్ ఏమొచ్చిందంటే నాది ఆఫ్లైన్ ఎగ్జాము. నేను రాసినవంతా ఆన్లైన్. నాకు టైం డిఫరెన్స్ వచ్చేసింది. ఎట్లంటే ఆన్లైన్‌లో అంటే బబ్లింగ్ టైం ఉండదు. నియర్లీ నేను 200 క్వెషన్స్ మీకు ఒక బబ్లింగ్ పేపర్ ఇచ్చేసి 200ని బబుల్ చేయమని మినిమమ్ హాఫ్ అన్ అవర్ అన్నా పడుతుంది. ఆన్లైన్‌లో ఎగ్జామ్‌లో అట్లుండదు. మీకు బబ్లింగ్ టైం అంతా కవర్ అయిపోతుంది. అంటే బబ్లింగ్ ఏముండదు, డైరెక్ట్ మార్క్ చేసుకొని వెళ్ళిపోతాం కదా! బబ్లింగ్ కనీసం ఒక 5-8 సెకండ్స్ పడుతుంది కదా! 5-8 సెకండ్స్ వల్ల మనకి టైం అనేది వేస్ట్ అవుతుంది. మీరు ఏం చేస్తారంటే ఆన్లైన్ రాసేటప్పుడు ఒక బబ్లింగ్ పేపర్‌ని నెట్‌లో డౌన్లోడ్ చేసుకొని మీరు ఆన్లైన్‌లో ఎగ్జామ్ క్వెషన్ పేపర్ చూసుకున్నప్పుడు మీరు అదే టైంలో బబ్లింగ్ కూడా చేయండి. లేదా ఇంకో సజెషన్ ఏంటంటే ఇప్పుడు 3 అవర్స్ ఎగ్జామ్ అనుకుంటే 2.5 అవర్‌కే ఎగ్జామ్ పెట్టుకొని రాయండి. అప్పుడు మీకు నిజంగా ఆఫ్లైన్ రాసిన ఫీలింగ్ అయితే వస్తుంది. అట్లా కాకుండా మీరు 3 అవర్స్ కంప్లీట్‌గా రాసి ఆన్లైన్ రాశారనుకో ఎగ్జామ్ ఫియర్ అయితే పోతుంది. మీరు ఎగ్జామ్ హాల్‌కి పోయినప్పుడు ఆ టైంని మేనేజ్ చేయలేరు. ఖచ్చితంగా మేనేజ్ చేయాలంటే మీరు ఇక్కడ మీ 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 మెయిన్ ఎగ్జామ్ ఆఫ్లైన్ అనుకోండి. మీరు ఆన్లైన్ రాస్తున్నారనుకో మాక్ టెస్ట్‌లో మీరు హాఫ్ అన్ అవర్ తక్కువ పెట్టుకొని 3 అవర్స్ ఎగ్జామ్ అంటే 2.5 అవర్ ఎగ్జామే మీరు కండక్ట్ చేసుకొని రాసుకోవాలి. అట్లా మీరు ప్రాక్టీస్ చేయండి. మాక్ టెస్ట్‌లు అయితే ఖచ్చితంగా తీసుకోండి. నేనైతే కొన్ని ఇన్స్టిట్యూట్‌లని అయితే ప్రిఫర్ చేస్తాను. నేనైతే శ్యామ్ ఇన్స్టిట్యూట్ మాక్ టెస్ట్‌లు రాశాను. ఇప్పుడు శ్యామ్ ఇన్స్టిట్యూట్ కొద్దిగా కమర్షియలే, కాకపోతే మనకి తప్పదు. మనకి ఇంకా వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఉంది. ఎందుకంటే శ్యామ్ ఇన్స్టిట్యూటే అంటున్నానంటే వాళ్ళు పేపర్ ఎక్స్‌ప్లనేషన్ కూడా క్లియర్‌గా ఇస్తారు. మిగతా ఇన్స్టిట్యూట్‌లు కూడా బాగానే ఉంటాయి కానీ కాకపోతే ఎక్స్‌ప్లనేషన్ జీఎస్ ఇవ్వరు ఎవరు. ఆల్మోస్ట్ నేను చాలా ఛానల్ సెర్చ్ చేశాను. చాలా
ఇన్స్టిట్యూట్లు. జిఎస్ ఎవరు మాక్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది చూడలేదు. అప్పుడప్పుడు ఐఏసీ కొన్ని ఎగ్జామ్స్కి ఇచ్చింది. కానీ శ్యామ్ ఇన్స్టిట్యూట్ మాత్రం కన్సిస్టెన్సీగా ప్రతి మాక్ టెస్ట్కి జిఎస్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. మీరు ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు ఎగ్జామ్ రాసి ఆ ఎక్స్ప్లెనేషన్ వినిన తర్వాత ఆ ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు ఏదో క్వశ్చన్ వచ్చినప్పుడు ఆ ఎక్స్ప్లెనేషన్ చెప్పేటప్పుడు ఆ క్వశ్చన్ విని మీరు ఆ క్వశ్చన్ కాడికి వెళ్ళి ఆ మీ బుక్ తీసుకొని ఇప్పుడు 1857 రివోల్ట్ క్వశ్చన్ వచ్చింది, ఆడ ఎక్స్ప్లెనేషన్ చేస్తుంటాడు సారు. మీరు వెంటనే మీ బుక్ తీసుకుని ఆ ఎక్స్ప్లెనేషన్ చూసుకున్నారనుకోండి, మీకు ఇంక 1857 రివోల్ట్ అంతా కవర్ అయిపోతుంది. అట్ట మీకు ఎవ్రీ వీక్ ఎవ్రీ మంత్ 4 ఎగ్జామ్స్ రాస్తారు. 4 అంటే ఒక ఎగ్జామ్ 200 క్వశ్చన్స్ అనుకోండి, 800 క్వశ్చన్స్ రాస్తారు. ఒక క్వశ్చన్కి ఈజీగా మీరు 3 క్వశ్చన్స్ అన్న మినిమం నేర్చుకుంటారు. అట్లా ఎత్తుకోండి. 3 క్వశ్చన్స్ వేసుకునే ఒక వీక్కి మీరు 1 మంత్కి 2400 క్వశ్చన్స్ చేయనట్టే మీరు. కాబట్టి మీరు ఖచ్చితంగా మాక్ టెస్ట్ని అయితే నెగ్లెక్ట్ చేయబాకండి. ఏదో ఒక మాక్ టెస్ట్ అయితే తీసుకొని రాయడానికి మీ ప్రిపరేషన్లో అదొక పార్ట్ అయిపోవాలి మీరు మాక్ టెస్ట్లని. చాలామంది మాక్ టెస్టులు రాయరు. మీరు ఇంకా సంవత్సరాల తర్వాత ప్రిపేర్ అయినా మీరు మాక్ టెస్టులు రాయకపోతే మీకు ఎప్పుడు రిజల్ట్ అయితే త్వరగా రాదు. అదైతే ఇంపాసిబుల్. మీకు ఎప్పుడైతే ఎగ్జామ్ ఫీర్ పోతుందో మీరు ఎన్ని మాక్ టెస్టులు రాస్తారో అంత ఎగ్జామ్ ఫీర్ అనేది మీకు ఉండదు అసలు సామాన్యంగా. మీరు ఖచ్చితంగా మాక్ టెస్టులు అయితే ఖచ్చితంగా రాయండి. కాకపోతే డబ్బులు ప్రాబ్లం ఉంటుంది చాలా మందికి. కానీ తప్పదు, మనకి జాబ్ తీసుకుంటామని కాన్ఫిడెన్స్ ఉందంటే మీరు నేనైతే అట్లే అనుకొని మేము తప్పు చేసైనా ఎట్లా ఒకటి చేయాలి అని నేనైతే మాక్ టెస్టులు తీసుకొని నేను ఎన్ని రోజులు ప్రిపేర్ అయ్యానో 6 days ప్రిపరేషన్ 1 day మాక్ టెస్ట్ రాయడం వల్ల కూడా మన మైండ్ కూడా రిలాక్స్ అవుతుంది. ఇప్పుడు కంటిన్యూగా ప్రిపరేషన్ చేస్తూ పోతూ ఉంటే మన మైండ్ అసలు సరిగ్గా ఏదో ప్రిపరేషన్ అవుతున్నాంలే అనుకుంటాం. ఇప్పుడు 6 days అయిపోయింది, 7th day మనకి రెస్ట్ వచ్చింది అంటే మనం వేరే యాక్టివిటీ చేస్తాం కాబట్టి 7th day మనం ఎగ్జామ్ రాస్తాం, దాన్ని అనలైజ్ చేస్తాం. మండే నుంచి మనం కొత్తగా మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాం. అటు 6 days ఎట్టు మీరు నీట్గా డివైడ్ చేసుకొని ఎట్లా ప్రిపేర్ అయినారంటే మీకు రిజల్ట్ ఫాస్ట్గా వస్తుంది. మీరు ఏ ఎగ్జామ్ అన్నా ఎత్తుకొని మీరు మాక్ టెస్ట్ అయితే ఖచ్చితంగా మ్యాండేటరీగా రాయాల్సిందే. ఇది నా సజెషను. ఖచ్చితంగా మీరైతే మాక్ టెస్టులు రాయండి. మాక్ టెస్టుల వల్ల చాలా యూజ్ ఉంటుంది. మీకు చాలా యూజ్ అవుతుంది ఈ వీడియో.